ఒక చిన్న డౌట్ ఇందులో సార్, మీరు ఎస్ఎస్ఓకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ వెనుక వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్కి అండ్ అల్లు అర్జున్కి మన పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? రిజెక్ట్ చేశారన్న విషయాన్ని అల్లు అర్జున్కి వీళ్ళు చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా సార్? అది మా పని ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. మెమరీ వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నది, చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప మాకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు పనులైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో వెళ్తూ ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ ప్లేస్లో ఉండడం, ఒక 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ రాసి మేనేజ్మెంట్కి వెళ్ళిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఎమ్మటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్.